నమస్కారం ప్రజలారా. మన జగనన్న అసెంబ్లీకి పోయి నిలదీసిపోయి ఇంకేమన్నా ఉంటే ఆడికి పోయి నిలదీయమంటే ఆడికి పోయి నిలదీయకుండా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. సరే, ఆ ప్రెస్ మీట్ దేనికి పెట్టినాడు, మరి ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడు, మరి 151 వచ్చినప్పుడు మాత్రమే పులులు సింహాలు మాదిరి అసెంబ్లీకి పోయి వాళ్ళ మీదికి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలతో దుర్భాషలాడినాడు. మరి అదేవిధంగా మన జగనన్న అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే మనోడు చెక్కటి చిరునవ్వు నవ్వుతా ఉన్నాడు. మరి దేనికి ఈరోజు బాగోలేదనే దాన్ని మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయబోయే ముందుగా మన జగనన్న ఏం మాట్లాడినాడు అనే దాని మీద మనం ఒకసారి చూసినట్టుగా అయితే ప్రజలారా, మీరా మహిళల గురించి మాట్లాడేది అని చెప్పి అంటున్నాడు బా. అంటే మీరా ఈ కూటమి ప్రభుత్వం మహిళల గురించి మాట్లాడుతూ ఉండాది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద ఎటువంటి దాడులు జరిగినాయి, ఏ విధంగా ఇవాన్నో ఎందుకు తాడేపల్లి కొంప నీ కొంపకా నుంచి రోంత దూరంలోనే కదా గంజాయి మోకలు ఏ విధంగా ఒక దళిత మహిళపై ఎటువంటి అత్యాయత్నానికి దిగినారు, ఆ అమ్మాయిని ఏ విధంగా ఇది చేసినారనేది నీకు తెలుసు కదా. నువ్వెందుకు చర్యలు తీసుకోవాలా, నువ్వెందుకు కనీసం బయటకు వచ్చి మాట్లాడాలా? మనం ఆ మహిళల గురించి మాట్లాడేదా? మహిళల గురించి మాట్లాడాలంటే ముందు మన ఇంట్లో ఉండే షర్మిలమ్మ కానించి మాట్లాడాలా, మన సినాయన కూతురు సునీతారెడ్డి గురించి మాట్లాడాలా. ఏ విధంగా మన 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పార్టీ బలోపేతం చేసి ఒక అవకాశం ఇయ్యండి మా అన్నకని చెప్పి తిరిగినటువంటి షర్మిలమ్మను లాస్ట్కి వచ్చేసరికి ఆమె కట్టుకున్న చీర గురించి కూడా వ్యాఖ్యలు చేసి అంత దిగజారిపోయినాం మనం. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆయన ఎంత బాధపడి ఉండో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉండా. మరి మహిళల గురించి మాట్లాడాలంటే మనం రాష్ట్రంలో ఉండే ప్రజలు దేంతో నవ్వుతారనేది ఆలోచన చేయండి. మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడినాడు, తిరుమల నెయ్యి స్కామ్ చంద్రబాబు చేసి మాపై ఆరోపణలు అంటాడబా. ఎవడు తిరుమలలో ఎవడి ఆధ్వర్యంలో ఎవరు ఈఓగా ఉన్నప్పుడు ఎవరు చైర్మన్గా ఉన్నప్పుడు అవినీతి జరిగింది, లడ్డూ కల్తీ జరిగింది, నెయ్యి ఏ విధంగా ఇది చేసినారు అక్కడ ఉండేటువంటి వాళ్ళకందరికీ తెలుసు. అదేవిధంగా చూసుకుంటే అన్నప్రసాదం, ముఖ్యంగా చెప్పుకుంటే అన్నప్రసాదంలో ఏ విధంగా అవినీతి చేసినాం, ఏ విధంగా అక్రమాలు చేసినాం, ఏ విధంగా నాణ్యత లేనటువంటి సరుకులను అక్కడికి పంపించా ఉన్నాం, ఎంతమంది దగ్గర మీకు జాబులు ఇచ్చాం, కొండ మీద పర్మనెంట్ జాబులు అని చెప్పి డబ్బులు దొబ్బినారు, ఏ విధంగా తిరుమలలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో ఏ విధంగా చేతివాతం చూపించినారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం తిరుమలలో చేసినటువంటి అవినీతి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేం కొత్తగా ఈ రోజు వచ్చి మాపై ఆరోపణలు చేస్తున్నారంటే మనం ఎంత శుద్ధపూసలం అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలుసు. వాళ్ళందరూ తెలుసుకొని మనకి ఈరోజు గేరా వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, హిందూ దేవాలయాలు గుడిలో ఉండేటువంటి విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు, అదేవిధంగా హుండీ చోరీలు జరిగినప్పుడు, దేవాలయాల్లో ఉండేటువంటి వెండి సింహాలు వెండి ఏనుగులు మాయమైపోయినప్పుడు, అంతర్వ్యాధిలో రథం తగిలి పడిపోయినప్పుడు దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? ఏడ నోట్ల గట్ల మీద పడుకున్నారా, ఏడ పబ్జి ఆడుతూ ఉన్నారా, దేనికి వచ్చి మాట్లాడాలా? ఈరోజు కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చేసరికి కూటమి ప్రభుత్వంలో జరిగిందంట, మా మీందుకు దోచున్నారంట. ఓయమ్మ, మనం ఎంత శుద్ధపోసలో అందరికి తెలుసు. పరకామణి కేసు, పరకామణిలో చోరీ జరిగింది, దొంగతనం జరిగిందంటే అది చిన్న దొంగతనం, వాడు 16 నోట్లు 10 నోట్లు దొబ్బేశాడని చెప్పేటువంటి మనం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కల్తీ నెయ్యి వ్యవహారం గురించి మాట్లాడే అర్హత కూడా లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. ఇకపోతే సూపర్ 6 సూపర్ 7 మోసాలు అంట. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం హామీలు ఇచ్చి 151 స్థానాలు గెలిచి మనం ముఖ్యమంత్రి అయినామో పట్టుమని 10 హామీలు కూడా మనం నెరవేర్చలా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పోర్టు పనులు కావచ్చు, అమరావతి పనులు కావచ్చు, పోలవరం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రానికి వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిపించినారనేది ఒకసారి బయటకు వచ్చి నీ కొంపకా నుంచి తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చి రాజధాని వైపు పో. ఏ విధంగా శరవేగంగా పనులు జరుగుతాయో చూడు, ఏ విధంగా రోడ్లు ఉన్నాయో చూడు, ఏ విధంగా మహిళలకు భద్రత ఉన్నదో చూడు, ఏ విధంగా మహిళలు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారో చూడు, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఏ విధంగా ఉన్నారో చూడు.
మనం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కూటమి పాలనలో ఎంత బాగున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని చూస్తే మన మీద మనకే విరక్తి వచ్చాది జగన్ అన్న. వాస్తవం తెలుసుకో. ఊరికే ఎందుకు ఆ దాన ఇచ్చినాడనో ఆ మిలిటరీ ఇచ్చినాడనో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట్లాడేటి అన్ని ఇక్కడ అసెంబ్లీలోకి పోయి నిలదీచ్చేయమి. నిన్నేం కొడతారా? నీకు మైకి ఇయ్యాలనే ఉండేది అనేటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఆ శాఖల మంత్రులు ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు, అందరూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, డిప్యూటీ సీఎం ఉంటాడు, నారా లోకేష్ గారు ఉంటారు. ఆడికి పోయి నువ్వు ఏమి నిలదీయాలో వీటన్నింటినీ గురించి కూడా నువ్వు అక్కడే పెట్టు, అక్కడే చర్చి. అప్పులు తెచ్చినారన్నావు, చెప్పు ఎక్కడప్పుడు మీరు దేనికి అప్పులు తేవాల్సి వచ్చింది, ఏ విధంగా ఏంది కథ అని చెప్పేది. నువ్వు నిలదీసేదేందో ఆడికే పోయి నిలదీయకూడదన్నా. ఈడ కొంపల్లో కూర్చొని ఏంది మాట్లాడేది? ఈ ఆడంగి పనులు ఎందుకు? కొంపల్లో కూర్చొని ఏంది నిలదీసేది? నువ్వు పోయి నిలది. నువ్వేం వార్డు మెంబరు కాదు స్వామి, నువ్వు శాసనసభ్యుడివి, మా పులివెందుల శాసనసభ్యుడు, నువ్వు రాయలసీమ పులివి, సింహానివి. కొట్లాడి తినక ఈ 10 మంది ఎవరు రాకన్నా కూడా నువ్వే పోయి కొట్లాడతావా? ఏడు ఇంట్లో కూర్చొని మేం బాము, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేనే పోతాము. అదేం అంగట్లో దొరుకుతుందా? అదేమన్నా అంగట్లో ఏమన్నా దొరుకుతుందా? పూలంగల కాడ ఏమన్నా దొరికేట్టుగా ఉంటే సపోజ్ చేసుకొని తలా 5-10 వేసుకొని నువ్వంటే అట్టా బయటికి లెక్క దీవులే. తలా 5-10 వేసుకొని ఆ ప్రతిపక్ష హోదా అన్న కొనుక్కొని వచ్చావు. అట్ట కొనుక్కునేది కూడా కాదు అది. కొంపల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నమ్ముతారనే భ్రమలో నుంచి మనం బయటికి రావాలా. నమ్మరంగా నమ్మే కథ అయిపోయింది. అదేవిధంగా అడ్డగోలుగా చేసిన అప్పుల లెక్కలను దాచేస్తున్న చంద్రబాబు అని చెప్పి ఇంకొక ఆరోపణ. ఆయన ఏమి దాచిపెడుతున్నాడో రాష్ట్ర ప్రజానీకానికి బ్రహ్మాండంగా అర్థమైంది. మనం ఏ విధంగా లెక్కరికి సంబంధించినటువంటి డబ్బులు ఏ విధంగా దాచిపెట్టినామో అర్థమైంది, ఏ విధంగా మనం అభివృద్ధి చెందినామో అర్థమైంది. రాష్ట్రం అభివృద్ధి కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎక్కడా కూడా అభివృద్ధి చెందలా. మనం అభివృద్ధి చెందినాం, మన కుటుంబీకులు అభివృద్ధి చెందినారు, మన చుట్టుపక్కల ఉండే పాలేరులు అభివృద్ధి చెందినారు తప్ప ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవడు కూడా అభివృద్ధి చెందలన్నా. వాడు ఏదన్నా అభివృద్ధి చేసుకో ఉన్నది కూడా అది ఇంకొక రకంగా పెట్టి, ఏదో ఒక రకంగా పెట్టి వాడి మీద కేసులను, వాడి కంపెనీ మీద కేసులను, వాడు అది చేశాడనో వాడు ఇది చేశాడనో లేని పోని ఆరోపణలు చేసి వాడిని ఏ విధంగా మనం లాక్కున్నాం అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి ఆలోచన చేసుకోండి. అడ్డగోలుగా ఎవరు సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఘనత మంది. ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళ కిడ్నీలు, లివర్లు తాకట్టు పెట్టి మాకు మద్యం మీద ఇంత ఆదాయం వచ్చామని అప్పులు చేసింది మనము. ఆ అప్పులన్నీ చేసిన అప్పులన్నీ ఆడబెట్టినాం. మన బతుకులకి రంగులు వేసుకోను, ఆ స్టిక్కర్లు అతికించుకోను, ఈ పబ్లిసిటీ పెచ్చతోనే పోయినాయి ఆ బతుకంతా కూడా. ఇంకా ఆడది. అదేవిధంగా చంద్రబాబు ఆర్థిక విధ్వంసపు రికార్డు అంట. దీనిక మన గురించి ప్రపంచం మాట్లాడుకునింది. ఏ విధంగా మనం ఆర్థిక ఉగ్రవాది అనేది. అంటే ఈడ ఉగ్రవాదం అన్నా అని వేరేగా ఏమనుకోవద్దు. మా వాళ్ళు మాట్లాడిన మాటలే మేము మాట్లాడుకుంటాం, వేరేగా ఏం మాట్లాడాలనైనా. అదేవిధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయల అప్పులు తెచ్చినాం, ఈ అప్పుల్ని మేము ఈ విధంగా రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి మేము వాడినామని ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడా? చెప్పండి. మేము ఇన్ని కోట్ల రూపాయల అప్పులు తెచ్చినాం, సరే ఈ పోలవరాన్ని ఖర్చు పెట్టినామనో, ఈ 3 రాజధానులకు 3 ఇటుకలు పెట్టినామనో, లేకుండా ఉంటే నేను ఆడ వైజాగ్లో మంచి కమోడ్ ఒకటి కొనుక్కున్నానో, ఇది ఏదైనా సరే బయట పెట్టాడా? ఏం బయట పెట్టాడు? ఏడ పెడతాడబ్బా? ఒక్కొక్క పూటకు 70,000 80,000 రూపాయలు బిల్లు అవుతా ఉంటే యాడించి తెచ్చి పెడతాడు. ఏమి లెక్క ఏమైనా మిషన్ ఏమన్నా కొట్టేసాడా? లేకంటే ఈ పులివెందుల కోటలో ఏమన్నా వేసాడా? ఇలహంక ప్యాలెస్లో ఏమన్నా వేసాడా? తాడేపల్లి కొంపలోంచి ఏమన్నా తెచ్చినాడా? ఇదంతా మన మీదనే ఆచాడు జగన్ అన్నాక. మన బిడ్డ మీ బిడ్డ వస్తున్నాడు అన్నప్పుడు మీ బిడ్డకు మీరేకింటే ఏమి పక్కనోడు ఇచ్చాడు ఎంగినే. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి పకోడీ మాటలు, ఇట్లాంటి తపేలం బ్యాచ్ ఎన్ని పేపర్లు రాయించినా, మనోడు ఎన్ని పకోడీ మాటలు మాట్లాడినా, మనమైతే అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మనం ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలే, ఏమి ఇబ్బందిలే. నాకు కూడా మీరందరూ తోడుగా ఉండాలా, ఉంటేనే అన్నను ప్రధానమంత్రి చేయొచ్చని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మన జగనన్న గారు ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.